ఇంకో క్వశ్చన్, హ్యాపీనెస్ మనలో ఉందా బయట ఉందా అని అంటారు. యాక్చువల్గా మనలో ఉంది, బట్ బయట కనపడుతూ ఉంటుంది. కాబట్టి మనం బయట సిచ్యువేషన్స్ని కూడా హ్యాపీ చేసుకుంటూ ఉండాలి, మన లోపట ఉన్న మనసును కూడా హ్యాపీనెస్తో పెంచుకుంటూ ఉండాలి. అది ఎలా అవుతుంది? ఇంత బాధ ఉన్నప్పుడు, పక్కన ఇంత నెగిటివిటీ ఉన్నప్పుడు అది ఎలా పెంచుకుంటూ ఉంటాం? అందుకే యోగా, మెడిటేషన్, హ్యాపీగా కొత్త ఫ్రెండ్స్ చేసుకొని ఇష్టమైనది. ఇప్పుడు చాలామంది అంటుంటారు నాకు ఏదో చేయాలని ఉందండి. ఇప్పుడు మీరు అడిగారు క్వశ్చన్ శిరీష గురించి, మీరు ఫీల్ అయ్యారు కాబట్టి అడిగారు. బట్ అలా చాలామంది అంటారు, అరే ఇలాంటి సిచ్యువేషన్లు ఎందుకు కావాలి, మగవాళ్ళకి ఏదైనా ఒక క్లబ్ ఉండాలి, ఇలాంటి భార్య పైన కోపం ఇన్సిడెంట్ లో మాట వినట్లేదు, ఎదురు చెప్పింది అని అంటే జస్ట్ ఒక 2 minutes కూర్చుంటే రిజాల్వ్ అయిపోయే ఇష్యూ. దానికి ప్రాణాలు తీసుకునేంత వరకు ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు. అవును, అందుకే ఇప్పుడు ఇలాంటి ఎన్జిఓస్ ఎందుకు వచ్చినాయి, లాస్ ఎందుకు వచ్చినాయి అంటే అదొక రకంగా అయినా డిసిప్లిన్ పెట్టాలని. ఆ బాధ అది ఇప్పుడు 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 ఇలాంటి ఇష్యూ వచ్చింది టీవీలో, ఎవరైనా స్క్రోలింగ్ వేశారా? ఇప్పుడు మీరేమన్నారు, మాట్లాడి ఇష్యూ సాల్వ్ చేసుకోవచ్చు, కౌన్సిలింగ్ తీసుకోవచ్చు, లేకుంటే దూరం కూర్చొని మనం ఏమంటాం తెలుసా, కోపం వచ్చి కొంచెం దూరం నిలబడి మాట్లాడండి అంటాం, ఎందుకంటే ఆ టైంలో ఏం చేస్తారో తెలియదు, అంతే కదా. కాబట్టి కూర్చొని రిజాల్వ్ చేసుకోవచ్చు కదా అన్న ఆలోచన. ఇప్పుడు మీరు న్యూస్లో ఇది ఎంత స్క్రోల్ చేస్తున్నారు, ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఏముండాలి, ఆ స్క్రోలింగ్తో పాటు మాట్లాడి సాల్వ్ చేసుకోవచ్చు కదా, ఇది చేయొచ్చు ఉండే కదా, అది చేయొచ్చు ఉండే కదా, అది ఇమ్మీడియట్గా అది కూడా స్క్రోల్ అవ్వాలి. లేకుంటే ఈ న్యూస్ చూసి ఇంకా మంది నేను అవును మాట్లాడలేదు, వినలేదు, నేను ఇలా చేశాను అని అంటారు. అందుకే నాకు పుష్ప 2లో చాలా ఇష్టమైంది. ఆయన ఎలా వైఫ్కి ఎలా రెస్పెక్ట్ ఇస్తారు, వైఫ్ ఎలా రెస్పెక్ట్, అంత పెద్ద గుండా ఉండి ఆయన వైఫ్కి ఎంత వాల్యూ ఇచ్చి రెస్పెక్ట్ ఇస్తాడు అంటే ఆ సినిమా వాళ్ళు ఎలా ఆలోచించి ఆ క్యారెక్టర్ రాశారు నాకు తెలీదు. అంటే ఫీమేల్ ఫైన్స్ కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఫీమేల్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకున్నారో అదొక పాయింట్. ఇంకొక యాంగిల్లో చూస్తే ఎంత పెద్ద గుండా ఉన్నా, అంత పెద్ద కోపం ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా వైఫ్ దగ్గర వచ్చేసరికి, అమ్మ దగ్గర వచ్చేసరికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు. అంటే గుండా అంటే మదర్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా, వైఫ్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆ యాటిట్యూడ్ని మార్చడానికి ట్రై చేసి వ్యూస్ 2 సైడ్ నుంచి వస్తాయి. బట్ మేల్ సోవర్నిస్టిక్ సొసైటీ అంటారు చూడండి, అవన్నీ ఉమెనే పెంచేది. ఇప్పుడు అత్తమ్మ అంటాము, మొగుడు అంటారు, ఇద్దరూ ఆపోజిట్ జెండర్సే కదా, పెంచింది అమ్మనే కదా. అంటే ఒక అమ్మ ఒక అబ్బాయికి ఎలా పెంచుతుంది, అలాగే వాళ్ళు బయటకు వచ్చి బిహేవ్ చేస్తారు. ప్లస్ హస్బెండ్ వైఫ్, ఇప్పుడు హస్బెండ్ వైఫ్ని ఎలా డీల్ చేస్తారు అబ్బాయి చూస్తున్నాడు, రేపు నాన్నలాగే బిహేవ్ చేస్తాడు. సో ఇవన్నీ ఒక విషియస్ సర్కిల్. అంటే ఒక్కటి పుట్టిందంటే ఒకటి పోయినట్టు, మళ్ళీ పెరిగిన అది మనం కట్ చేయాలి. అంటే మేమేమంటామంటే సైకాలజీలో ట్రామా అంటే ఇవన్నీ బాధ వచ్చిన ఇన్సిడెంట్లు కాబట్టి ఇది ట్రామా ఎక్కడి నుంచో పుడుతుంది, మళ్ళీ ఫార్వర్డ్ అవుతుంది, పుడుతుంది, ఫార్వర్డ్ అవుతుంది. దీనికి స్టాప్ వేయాలి అంటే ఇప్పుడు నేను అన్నట్టు ఎన్నో థింగ్స్ మన మెడిటేషన్తో, రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్తో మనకు వచ్చిన నెగిటివ్ థాట్ అది నాదా, లేదంటే పూర్వజన్మ నుంచా, ఇంకెవరి నుంచోనా, లేదంటే ఎవరో మాట్లాడారా, లేదంటే పక్కన ఇంట్లో ఆయన వైఫ్ని అలా కంట్రోల్ చేసుకున్నాడు కాబట్టి నేను కూడా అలా కంట్రోల్ చేసుకుంటున్నాను, ఇవన్నీ వస్తాయి. చాలామంది మగవాళ్ళు అంటారు ఈ ఉమెన్స్ డే ఏంటండి, ఒక్కరోజు కాదు ఉమెన్స్ డే, ప్రతిరోజు మా ఆవిడదే డే అండి అని జోక్గా చెప్తూ ఉంటారు. అంటే అది ఒక వైఫ్కి వాల్యూ ఇచ్చినట్టు. ఇప్పుడు ఆ వైఫ్ కూడా హస్బెండ్కి అక్కడే వాల్యూ ఇస్తుంది. ఒక హస్బెండ్ వైఫ్కి వాల్యూ ఇవ్వలేదనుకోండి, ఆ వైఫ్కి 100 లేడీస్ ప్రాబ్లమ్స్ గుర్తుకొస్తాయి కోపంలాగా. ఒకరికి ఇప్పుడు మీరు అన్నారు చూడండి, చంపే అంత కోపం ఏంటి అని. ముందు కూడా నాకు అదే హ్యాబిట్స్ ఉండొచ్చు, అదే బిహేవియర్ ఉండొచ్చు, కొట్టే అలవాటు ఉండొచ్చు. ఇది బై ఛాన్స్ ఇది మర్డర్లో తేలింది. 10 మంది వైఫ్స్ ఉన్న 10 మంది వైఫ్స్ ఇలాగే చేస్తూ ఉండొచ్చు ఆయన. అంటే కోపము ఒక మెడికల్ కండిషన్. ఆ కోపంని సైకాట్రిస్ట్ దగ్గర వెళ్ళినా, సైకాలజిస్ట్ దగ్గర వెళ్ళినా, క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గర వెళ్ళినా దాన్ని తగ్గించుకోవాలి. కోపం అది ఒక బర్త్ రైట్ కాదు. కోపం మగతనంకో లేకుంటే
ఉమెన్కి అది ఇండిపెండెంట్ నేచర్తో పవర్ కాదు. కోపంని మనం వాడుకోవాలి తప్ప ఆ కోపం మనల్ని వాడుతూ ఉందంటే అదొక